హాయ్ అండి అందరికీ. వినాయక చవితికి మనం ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. అందులో శనగల ప్రసాదం చేసామంటే చిల్లీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ 5 మినిట్స్లో మనం శనగల ప్రసాదం ఎలా రెడీ చేయాలో చూపిస్తాను, చూద్దామండి. మనం ఏ రోజైతే శనగల ప్రసాదం చేద్దామని ప్రిపేర్ అవుతామో ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి వాటిని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మందపాటి పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చిలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి. ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ మొత్తం ఇలా అన్నిటికీ కడిగేంత వరకు బాగా కలుపుకొని మనం కడిగి పక్కన పెట్టేసుకున్న శనగల్ని తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఉప్పు అన్నిటికీ పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి కారం వేసుకునే అవసరం లేదు, మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ చిల్లీ అన్నిటికీ సరిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది శనగలకు బాగా పట్టుకొని మనకు టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఏదైనా పండగ స్పెషల్కి చేద్దాం అనుకుంటే ఈ శనగలు ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో. లాస్ట్లో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా పైన అలా చల్లేసుకొని బాగా కలుపుకోవాలి. చూడడానికి కూడా ఎంతో స్పెషల్గా ఉంటుందండి శనగల ప్రసాదం. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.